ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు ఇస్తానని సుమారు 50 మంది నిరుద్యోగుల నుండి 2 కోట్ల రూపాయల వరకు తీసుకొని నిరుద్యోగులకు ఫేక్ హాల్ టికెట్, ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చి వారికి మాయమాటలు చెప్పి పరారైన కుంపలికి చెందిన కేతవత్ సంతోష్. తీయండి. చూపించండి. మీకు 3 years నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఇంట్లో తీసినాయి. నేను పని చేయబట్టి టోటల్ బాధ్యతలు ఎంతమంది అని అడుగుతాం. 50-60 మంది ఉన్నారు. నా పేరు ప్రణయరాజ్ అన్న. మేము ఇక్కడ కుత్బుల్లాపూర్లో నివాసం ఉంటాము. మమ్మల్ని, మా బ్రదర్ని, మా చుట్టాల వాళ్ళందరినీ వేరే ఆయన ద్వారా పరిచయం చేశాడు. ఆయన పేరు కేతవత్ సంతోష్. ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తానని చెప్పి, జాబ్ చేపిస్తున్నానని చెప్పి అందరినీ జాబ్స్ పెట్టిస్తాను, సివిలియన్ జాబ్స్ అని చెప్పి మోసం చేశాడు. అయితే వీళ్ళందరూ కలిసి ఒక్కొక్కరు 6 లక్షలు ఇవ్వడం జరిగింది. అందరూ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత వీళ్ళకి ఏం జరిగిందంటే వీళ్ళందరికీ రిజల్ట్ కాపీ, హాల్ టికెట్ కాపీ, ఎంబ్లమ్, సింబల్స్, స్టాంపులు వేసి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టాంపులు వేసి రిజల్ట్ కాపీలు, సెలెక్షన్ లిస్టు అన్నీ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ ఒక 50 నుంచి 60 మంది దాకా బాధ్యతలు ఉన్నారు. ఇప్పుడు దగ్గర 100 మంది దాకా రావచ్చు. ఆ బాధ్యతలు కూడా ఎవరికి ఇంకా తెలియలేదు. ఈయన 4 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మేము ఇంటి దగ్గరకు వచ్చి వెరిఫై చేసుకుంటే అసలు ఈయన ఇంటి దగ్గర 4 days నుంచి టూర్కి వెళ్ళాడని చెప్పి చెప్తున్నారు. కానీ అసలు ఈయన అబ్స్కాండ్ అయ్యాడు. అట్లానే మేము ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాము. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వెళ్ళి వెరిఫై చేసుకుంటే ఇదంతా ఫ్రాడ్, అసలు ఇతను సంతోష్ అనే వ్యక్తి మా ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయట్లేదని చెప్పారు. అది బేగంపేట ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ వెళ్తే ఈయన అసలు జాబ్ చేయడు, ఏం లేదు అని చెప్పారు. సో అందరూ కలిసి ఎవరైనా ఉన్నా సరే అందరూ వచ్చి బెడ్ బషీరాబాద్ పిఎస్లో కంప్లైంట్ చేస్తున్నాము. అందరూ వచ్చి బాధ్యతలు ఎవరైనా ఉన్నా వాళ్ళని పేరు, వాళ్ళ నంబర్ ఇచ్చి వెళ్తే వాళ్ళ పిఎస్లో సార్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పారు. నా పేరు అశ్వంత్ కుమార్ అండి. నేను ఇక్కడే కాలనీలో ఉంటాను. కేతవత్ సంతోష్ అనే వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటాను. అయితే మా మిస్సెస్ దగ్గరకు వచ్చి ఇట్లా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తాను, నేను ఇట్లా జాబులు పెట్టిస్తాను, అట్లా కానీ ఏవో మాటలు చెప్పేసి ఇక మా మిస్సెస్ని కొంచెం వాళ్ళ తమ్ముళ్ళ కొరకు ఆమె కూడా కొంచెం సాక్రిఫైస్ చేయాలని చెప్పేసి ఇక జాబ్లు వస్తాయని చెప్పి వాళ్ళ పేరెంట్స్ నుంచి డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళ కొరకు వాడికి అప్పచెప్పింది. సో తీరా మేము ఇచ్చిన నెక్స్ట్ డేనే అతను అబ్స్కాండ్ అవ్వడం అనుమానం వచ్చి మేము ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఇప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు, మీడియా వాళ్ళు. సో వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేయించేసి మేము త్వరలో పట్టుకోవాలని చూస్తున్నాం. ఎంత ఇచ్చారన్నా మీరు? దాదాపు అందరూ మినిమం 6 లక్షలు. అంటే ఎట్లా బై క్యాష్ ఇచ్చారా లేదంటే చెక్? 90% అందరు కూడా ఆర్టీజీఎస్, నిఫ్ట్, ఫోన్పే, ఆన్లైనే ఇచ్చేస్తారు. అందరు క్యాష్ చాలా తక్కువ మంది ఇచ్చారు. ఓకే. సో బాధితులు దాదాపు ఒక 50 నుంచి 60 మంది దాకా నాకు. అసలు మీకు ఎలా పరిచయం అయినా? మా కాలనీలో ఉంటాడు కదా, పక్కనే ఉంటాడు. ఓకే. అట్లా 3 ఏళ్ళ బట్టి చూస్తున్నాం మేము. ఆ రకంగా పరిచయం మా లొకాలిటీలో అందరికీ పరిచయం, బాగా అందరితో కలిసి ఉండేవాడు కదా అని అట్లా. ఓకే. ఇప్పుడు మీరు మరి పిఎస్కి వెళ్ళి ఏమైనా కంప్లైంట్ పెట్టారు? పిఎస్ అదే అందరూ అంటున్నారు. వాళ్ళకి పిఎస్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేస్తున్నాం. మహబూబాబాద్ జిల్లాలోని బోడగట్ట తండాలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీస్ మరియు ఎక్సైజ్ అధికారులు గుడుంబ స్థావరాలపై సంయుక్త దాడులు నిర్వహించారు. భారీ మొత్తంలో బెల్లం, పానకంను ధ్వంసం చేశారు. బెల్లం పటిక, నాటు సారాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో నాటు సారా పెట్టిన వారిపై 14 పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశామని, నాటు సారాను ఎవ్వరూ పెట్టవద్దని, పెడితే పీడీ యాక్ట్లు నమోదు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా యువత చదువుకొని సన్మార్గంలో నడవాలని, అక్రమ నల్లబెల్లం రవాణాదారుల వలలో పడి వారికి సహకరించి
కేసులు పాలయ్యి జీవితాలు నాశనం చేసుకోవద్దని, చెడు మార్గంలో నడవద్దని విజ్ఞప్తి చేశారు. మనం వచ్చేసరికి లాక్ చేసినట్టే పక్కా సస్పెక్ట్ చేయాలి సార్. ఒకసారి బ్రేక్ చేసినట్లు ఆదర్శం ముందూరా మనం ఎక్కడ ఉన్నాము అని తెలుసుకోవడానికి మాత్రమే నేను చెప్తున్నా. మొన్న మా డైరెక్టర్ గారు జాగ్రత్త వీరండి, ముఖ్యంగా ఆడు ఏం చేస్తున్నారు మెయిన్ వర్క్ అంత మాత్రం బంద్ చేసుకోండి దయచేసి. ఇంకోసారి పెడితే మా పీడీ యాక్ట్ పెడతాం. ఒక కేసు అని 2 గారు పీడీ యాక్ట్ పెడతాం. ఒక పీడీ యాక్ట్ కనీసం ₹1,00,000 ఖర్చు అయితే అక్కడ 10 కుంటల జాగా అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. 9 నెలలు సార్ మినిమం 6 నుంచి 9 నెలలు మినిమం పోతారు పీడీ యాక్ట్. వెనకాల పిల్లలు ఏమవుతారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, నువ్వు వెళ్ళిపోతే భార్య ఏం చేస్తుంది, పిల్లలు ఏంది, వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి. గతంలో మహబూబాబాద్ జిల్లాలో 14 పీడీ యాక్ట్ పెట్టినా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోండి. మహబూబాబాద్ జిల్లా నుంచి నేను నమస్కారం అండి. ఈరోజు ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ భాగంగా ఇక్కడ వచ్చేసిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి ఎందుకు వచ్చారా అంటే గవర్నమెంట్ నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆదేశం మేరకు ఈరోజు ఇక్కడ 1 జూన్ నుంచి 31 ఆగస్ట్ వరకు మన తెలంగాణ రాష్ట్ర ఈ కుటుంబ రైతు చేయాలి. సో దాని భాగంగా ఇప్పుడు మొత్తం స్టేట్ చూస్తే మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ టాప్ నెంబర్లో ఉంది. ఆల్మోస్ట్ 40% ఎస్టీ పాపులేషన్ ఉంది. కుటుంబ ఆల్మోస్ట్ ప్రతి విలేజ్ లో నడుస్తుంది. అట్లా రిపోర్ట్స్ ఉన్నాయి. సో ఇది ఒక సోషల్ మినేస్ ఉంది. సో ఇది కంప్లీట్ ఇరాడికేట్ చేయాలి. దాని భాగంగా పైనుంచి కూడా ఆర్డర్స్ ఉన్నాయి. ప్లస్ ఎక్సైజ్ ఆఫీసర్స్ వచ్చి కొంచెం సపోర్ట్ చేయండి అట్లా చెప్పిన తర్వాత పోలీస్ శాఖ తరఫున 100% నెక్స్ట్ 3 months కాకుండా ఈ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ కంప్లీట్లీ కుటుంబ రైతు చేయడానికి 100% సపోర్ట్ ఇస్తారు. ఆ రోజు కూడా చెప్పాను, ఈ రోజు కూడా మళ్ళా చెప్తున్నా మీ ముందు కూడా. సో ఈ రోజు ఇక్కడ అర్లీ మార్నింగ్ వచ్చి మీకు ఇబ్బంది పెట్టడానికి లేదు, బట్ ఒక అవగాహన కలపడానికి. ఎందుకంటే ఇప్పుడు ఈ కుటుంబ తాగితే చాలా మందికి హెల్త్ ఇష్యూస్ జరుగుతాయి. సో చాలా మంది ఇంతకుముందు గతంలో చనిపోయారు, ప్లస్ పాయిజనింగ్ కూడా అవుతుంది. నేను మహారాష్ట్ర నుంచి వచ్చాను, అక్కడ కూడా ఇట్లాంటి ఇష్యూస్ చాలా జరిగినాయి. సో మళ్ళీ ఒకసారి మేము మీకు ఒక విజ్ఞప్తి చెప్తున్నా. సో డోంట్ టేక్ ఇట్ లైట్లీ. కొంతమంది ఆఫీసర్ వస్తారు, కొంతసేపు ఇది ఎన్ఫోర్స్మెంట్ చేసి వెళ్ళిపోతారు. అట్లా లేదు, గవర్నమెంట్ చాలా సీరియస్ ఉంది ఈసారి. 100% ఇప్పుడు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు చెప్పిన ప్రకారం ఓన్లీ కేసెస్ పెట్టడం కాదు, 100% పీడియాక్ పెడతాం. వాళ్ళు కూడా పెడతారు, పోలీస్ శాఖ తరఫున కూడా 100% పీడియాక్ జరుగుతుంది. సో ఇప్పుడు నాట్ ఓన్లీ కుటుంబ, చాలా మంది నాకు ఐడియా ఉంది. లాస్ట్ ఒక 3 months నుంచి నేను ఇప్పుడు ఎస్పీగా వచ్చినప్పటి నుంచి మినిమం ఒక 20 కేసెస్ ఈ బ్లాక్ జాగరీ దొరికిపెట్టినాం. సో బ్లాక్ జాగరీ, అల్లం గిల్లం ఎవరు కూడా ఆ బిజినెస్ లో రావద్దు.
చాలా వెహికల్స్ చేసినాం. ఆల్రెడీ చాలా మంది మీద కేసెస్ బుక్ చేసినాం. కొన్ని పీడియాక్ ప్రపోజల్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాయి. సో మరి ఒకసారి మీకు అందరికీ ఒక విజ్ఞప్తి ఉంది, ఈ మీరు వేరే బిజినెస్ స్టార్ట్ చేయండి. రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి గవర్నమెంట్ తరఫున. పాత అదే గతంలో కూడా గవర్నమెంట్ తరఫున ఐ థింక్ 2 lakhs ఇచ్చి రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేశారు గవర్నమెంట్. సో ఈసారి కూడా గవర్నమెంట్ తరఫున కొన్ని అట్లా వస్తాయి. సో అనవసరంగా మీరు ఇది చేసి ఎస్పెషలీ లేడీస్, సో మీరు ఏం పని లేదు, అది లేదు, ఇది చేయాలి అట్లా ఆలోచించవద్దు. మీరు 100% మనం అందరూ సహకరించి ఈ మహబూబాబాద్ జిల్లా గుడుంబ రహిత చేయడానికి మనం అందరూ కోఆపరేట్ చేయాలి. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వేములవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో నెల రోజుల పాటుగా ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో మార్షల్ ఆర్ట్స్ కరాటేలో శిక్షణ పొందిన 60 విద్యార్థులకు శుక్రవారం సిరిసిల్ల పట్టణం కొత్త చెరువు వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు. ముందుగా వేములవాడ విద్యార్థులు చేసిన కరాటే విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అలాగే శిక్షణ ఇచ్చిన కోచ్లో సీనియర్ మాస్టర్ అబ్దుల్ మన్నన్, కోచ్లో ఏ తిరుపతి, కె శేఖర్, అవినాష్ జిల్లా ఎస్పీ సన్మానించారు. ఓకే, థ్యాంక్ యూ. చాలా చక్కగా మీరు 10% ఏమైనా మీరు కొత్త నేర్చుకున్నారా. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో ఇది జస్ట్ మీ అందరికీ, మీ పేరెంట్స్కి అడ్వైస్ ఏంటి అంటే ప్లీజ్ ఇది కంటిన్యూ చేయండి. వీళ్ళకి ఏమైనా స్పోర్ట్స్లో డెఫినెట్లీ పెట్టండి. ఎందుకంటే మన మెంటల్ హెల్త్ ప్లస్ ఫిజికల్ హెల్త్ ఈ స్పోర్ట్స్ ఆడితే ఇంక్రీజ్ అవుతుంది. జస్ట్ మనం ఏంటి అంటే ఇండియన్స్కి ఏముంటుంది, జస్ట్ స్టడీస్లో మంచి ఉండాలి, జస్ట్ స్కూల్లో టాప్ చేయాలి. బట్ అందరు టాప్ చేయడానికి లేదు. సో బెస్ట్ ఏంటి అంటే మన స్టడీస్ కూడా ఉండాలి, ఇట్లయినా స్పోర్ట్స్ కూడా వాళ్ళు నేర్చుకుంటే, పిల్లలు కూడా నేర్చుకుంటే, అంటే స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ప్లస్ స్పోర్ట్స్ ఇద్దరు ఉంటే మీరు డెఫినెట్లీగా లైఫ్లో సక్సీడ్ అవుతారు. సో ఈ మొత్తం ప్రోగ్రామ్ మన అడిషనల్ ఎస్పీ, సిఐ, డిఎస్పీ, ఎస్ఐ మంచిగా చేశారు. సో మీ వీళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. దాని తర్వాత మీరు థ్యాంక్ యూ చెప్పాలి మీ కోచెస్కి. ఎవరైనా కోచెస్ మీకు నేర్పించారు. ఇప్పుడు ఇది కరాటే కోచెస్ ఉన్నారు, యోగా మాస్టర్ ఉన్నారు, వాలీబాల్ కోచెస్ ఉన్నారు. సో ఎట్లయినా చెప్తాము కదా, లైఫ్లో ఫస్ట్ గాడ్ ఉంటారు, దాని తర్వాత ఎవరు ఉంటారు, టీచర్ ఉంటారు. ఎందుకంటే టీచర్ మీకు మంచి మంచి మాట చెప్తారు. సో ఇప్పుడు వీళ్ళ మీకు మంచి నేర్పించారు. సో అదే వాళ్ళకి అట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళకి యూ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. సో మీ ఇప్పుడు చాలా చిన్న పిల్లలు ఉన్నారు. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ ఏం పెట్టాలి. ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు దట్ మీ అమ్మ నాన్న డాక్టర్ ఉండొచ్చు, ఇంజనీర్ ఉండొచ్చు, ఆర్కిటెక్ట్ ఉండొచ్చు, కొంతమంది పోలీస్ వాళ్ళు ఉండొచ్చు. సో ఇప్పుడు మీరు ఏం సెట్ చేయాలి, ఏమైనా ఒక ఏమంటే మీరు సెట్ చేయాలి దట్ నేను పెద్ద అయిన తర్వాత ఇదే నాకు కావాలి, నేను ఇదే ఫీల్డ్కి ఎంటర్ అవుతాను. సో మీరు అదే ఇప్పుడు డిసైడ్ చేస్తే
లాస్ట్ వరకు మీకు అదే కాన్సన్ట్రేషన్తో అదే డిసిప్లిన్తో మెయింటైన్ చేస్తే మీరు 100% అది అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలో వరద కెనాల్లో మగ మృతదేహం లభ్యం. మృతుడు మార్తాండ్ గ్రామానికి చెందిన దూరంగుల సుధాకర్గా గుర్తింపు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మార్తాండ్ ఎస్ఐ అనిల్ రెడ్డి వెల్లడించారు. अरे पकड़ रहे उसको, पकड़ रहे वो जेब में लगा दे रहे साथ ही दे रहे हाथ साइड में लगा गुरु पर अरे यार ఎక్కేటప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. యాదగిరిగుట్ట పట్టణంలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్న హనుమాన్ శోభాయాత్రను కొబ్బరికాయ కొట్టి హనుమాన్ శోభాయాత్రను ప్రారంభించారు. యాదాద్రి కొండ కింద ఉన్న హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసిన హనుమాన్ భక్తులు అనంతరం యాదగిరిగుట్టలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారి కొత్త గండ్లపల్లి ఆంజనేయ స్వామి ఆలయం నుండి కొబ్బరికాయలు కొట్టి శోభయాత్ర ప్రారంభించారు భక్తులు. హనుమాన్, శ్రీరాముడి, ఛత్రపతి శివాజీ విగ్రహాలతో గండ్లపల్లి నుంచి యాదగిరిగుట్ట మీదుగా యాదగిరిపల్లి వరకు శోభయాత్ర కొనసాగింది. యాదగిరిగుట్టలో నలుమూలలు కలియ తిరిగిన అనంతరం యాదగిరి వెళ్లి గ్రామంలో శోభయాత్రను ముగించారు భక్తులు.